నమస్తే అండి, అందరికీ నమస్తే. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. వింటున్న మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మీరందరూ కూడా ప్రకృతి 888 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మనం శ్వాస మహావిజ్ఞానం సెకండ్ బుక్ చదువుకుంటున్నాం. ఇందులోని నిన్న శ్వాస గురించి, శ్వాసను ఉపయోగిస్తే మన బుద్ధి బాగా వికసిస్తుంది. బుద్ధి వికసిస్తే మనం ఎంత బాగా ఉండవచ్చో నేను నాకు ఆ కథ ద్వారా తెలుసుకున్నాం. అంటే ఏ కథ ద్వారా తెలుసుకున్నామంటే, ముందు వాళ్ళకి బుద్ధి సరిగా వికసించకపోవడం వల్ల ఒక రకమైన కోరికలు కోరారు. రెండో కథ ఏంటి, బుద్ధి చాలా బాగా వికసించడం వల్ల, అంటే ధ్యానం చేయడం వల్ల, మంచి మంచి సత్సంగాలు చేయడం వల్ల బుద్ధి బాగా వికసించి ఈయన రెండో కోరిక కోరాడమ్మా. ఈ కోరికలు అన్నీ కూడా మంచి బుద్ధివంతమైన కోరిక కోరాడు. నేను మొన్న తెలుసుకున్నాం అది. సో ఆధ్యాత్మికత అనేది మన కోరికలు తీర్చడం కోసమే, మన సమస్యలు పరిష్కరించుకోవడం కోసం అన్నమా. నేను బ్రహ్మకి మట్టుకు ఎప్పుడు అనుకోకూడదు అన్నమాట. అంటే ఆధ్యాత్మికతలోకి వచ్చాను, నేను ధ్యానం చేశాను, నా కోరికలు ఇన్ని తీరిపోతాయి, ఇంకా నాకేం అక్కర్లేదు, ఆధ్యాత్మికత ఉంటే చాలు అనుకోవసం లేదు. కోరికలు కోరుకోవడం తప్పు కాదు, కానీ ఆధ్యాత్మికత అనేది కేవలం అందుకోసమేనని అనుకోకూడదు అన్నమాట. ఓన్లీ కోరికలు తీర్చుకోవడానికి ఆధ్యాత్మికత కాదు. ఆధ్యాత్మికతలో ఇంకా ముందు ముందు ఉంది. దాంట్లో శ్వాసను ఎలా ఉపయోగించుకోవాలి అన్నీ కూడా ఉంటాయి అని మనం తెలుసుకోవాలన్నమాట. నా గురువుని సేవించడం వల్ల కోరికలు తీరాయి, కోరికలు తీరిస్తే వారు మంచి గురువులు, లేకపోతే లేదు అనుకుంటాం అనమాట. అలాగే ఎప్పుడు అనుకోకూడదు. ఇక్కడ సమర్థ సద్గురులు ఏం చెప్తున్నారంటే, నిజంగా సమర్థ సద్గురు నిజంగా సమర్థులే. మనం గురువుని అంత బాగా పట్టుకుంటే వాళ్ళ కోరికలన్నీ తీరుస్తారు. మన ఇహలోక కోరికలు, అలాగే మన ఆధ్యాత్మికమైన కోరికలు కూడా. చూడండి, ఒక పద్యం ఉంటుంది కదా, వీరబ్రహ్మం గారు చెప్తారు, కోతి పిల్లరీతి గురువుతో నిండిన శిష్యునికి సొంత సేటు రాదు, నమ్మి నమ్మకున్న దుమ్ముపాలగుదురు, కాళికాంబ హంస కాళికాంబ అంటారు. అంటే ఏంటి, మన కోతి పిల్ల ఎలాగైతే తల్లిని పట్టుకొని ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీదకి ఎలా ఎగురుతుంది, తల్లి పొట్టను పట్టుకొని అలా ఎగురుతారు అంటారు, కాకపోతే తల్లిని మట్టుకు వదలదనమాట. అలాగే మనం కూడా గురువుని ఒకళ్ళని పట్టుకుంటే ఆ గురువుని నమ్మాలి, ఆ గురువుని సేవించాలి. అప్పుడు ఆ గురువు మనల్ని అనుగ్రహిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, అన్నీ కూడా చేస్తాడు అనమాట. మనకి దారి అంటే గురువు చూపిస్తాడనమాట. ఆ రకంగా మనం గురువుని పట్టుకోవాలి. గురువుగారి దగ్గరికి ఒక నక్సలైట్ ఆయుధ సమేతుడే వెళ్ళాడట. వెళ్ళాక ఆ గురువుగారికి సాయంత్రం వరకు సేవ చేస్తున్నట్టు నటించి చీకటి పడ్డాక ఏకాంతంగా ఉన్న గురువుగారిని చూసి, మీకు బంగారం తయారు చేసే విద్య తెలుసట కదా, అందుకోసమే వచ్చాను, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు మట్టుకు ఆ విద్య నేర్పించాలి, తెల్లారేసరికల్లా దానికి సంబంధించిన మంత్రం నాకు ఉపదేశిస్తే నా దారిని పోతాను అన్నట్టు చెప్పాడట. అందరూను అందుకు గురువు ఏం చేశారంట, నవ్వారంట. నవ్వి, ఓ సింతేనా, దానికి ఇంత హడావుడు ఎందుకు చేస్తున్నారు, ఇప్పుడు తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో నీకు మంత్రాన్ని ఉపదేశిస్తానులే, హాయిగా వెళ్ళి పడుకో అని చెప్పారంట. అన్నగారు అంటే ఏంటి, ఇక్కడ నక్సలైట్ అనమాట. నక్సలైట్ని అన్నలు అంటారు కదా, అడవిలో అన్నలు అంటారు కదా, నక్సలైట్ని అలాగనమాట. అన్నగారు మిక్కిలి సంతోషించి ఆయుధానికి పని చెప్పకుండానే తన కోరిక తీరబోతున్నదని తెల్లారాక అనుకున్న దానికంటే ఒక అరగంట ముందే గురువుగారిని కలిశాడట. అందుక గురువుగారు, నీ ఉత్సాహానికి చాలా సంతోషం బాబు, అందరు శిష్యులు నీలా హుషారుగా పాఠాలు అడిగి చెప్పించుకుంటుంటే గురువులకి ఇంకేం కావాలి, సరే పక్కనున్న నదిలో త్వరగా వెళ్ళి స్నానం చేసి వస్తే నీకు మంత్రోపదేశం చేస్తాను, నువ్వు వెళ్ళిపోదు కానీ అని చెప్పారంట. దాంతో మరింత హుషారుగా నది వైపు పరిగెట్టి స్నానం చేసేసి వచ్చి గురువుగారికి ఎదురుగా కూర్చున్నాడు. గురువుగారు మంత్రోపదేశం చేశారు. అతను మిక్కిలి ఆనందపడ్డాడు. తనంత సులువుగా బంగారాన్ని తయారు చేసే విద్యను కైవసం చేసుకున్నందుకు ఎగిరి గంతేసినంత పని చేస్తూ సెలవు తీసుకుంటానన్నాడు. అప్పుడు ఆ గురువుగారు, నాయన, నీకు ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను, నేను ఇచ్చిన మంత్రాన్ని అక్షరాలు జపించి సిద్ధి పొందుదువుగాక అని దీవిస్తారన్నమాట. కానీ మంత్రజపం చేస్తున్న సమయంలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే కోతిని మాత్రం నీ ఆలోచనలోకి రానియ్యకు అని చెప్పారంట. ఈ విషయం పట్ల పూర్తి జాగ్రత్త వహించు,
మంత్రజప సమయంలో కోతిగా అని గుర్తొచ్చిందా? అంతవరకు నువ్వు చేసిన జపం ఎందుకు పనికిరాదు అని చెప్పాను. విజయగర్వంతో అతను మిగతా శిష్యుల వైపు ఓ సరళ చూస్తూ వెళ్ళిపోయాడట. దాంతో అక్కడ ఉన్న మిగతా శిష్యులకి అతని మీద ఈర్ష్య కలిగింది. అది దిశ మార్చి గురువుగారి వైపు అలగ్గా మారిందనమాట. ఇన్నాళ్ళు మేము మంత్రోపదేశం కొరకు తిని తినక రకరకాల సేవలు చేస్తూ ఇలా నిర్మానుష్యంగా ఉన్న ఈ అడవిలో పడి ఉన్నాము. ఎందుకు ఆ మంత్రజపం ఆ గురువు చెప్పాడని ఇప్పుడు చెప్తారా అని తెలీదు. అతను అసలు చెప్తారో లేదో కూడా తెలీదు. వాడెవడో నేను వచ్చి ఇప్పుడే మంత్రోపదేశం స్వీకరించి బుక్ నిలిపోయాడు చక్కగాను. ఏం చేయాలి చెప్పమనుకుంటూ వాళ్ళందరూ అలా ఉన్నారనమాట. అలాగ రోజులు ప్రతిరోజు అలా జరిగిపోతుంది అనమాట. కొన్నాళ్ళకి మళ్ళీ ఆ నక్సలైట్ హఠాత్తుగా ఓ రోజు ఊడిపడ్డాడట. వస్తూనే కొంప ముంచారండి గురువుగారు, మీరు నాకు ఆ మాట చెప్పకుండా ఉన్నా సరే బాగుండేది. దాని దుంప దగ్గర జపం చేద్దామని కూర్చోగానే కోతే గుర్తొస్తుంది అంటూ అడిగాడంట. అయ్యో పాపం కోతే గుర్తు వస్తుంది, నాకు జపం చేద్దామని కూర్చుంటున్నాను కానీ కోతే గుర్తు వస్తుంది అని చెప్పాడు. చెప్తే గురువుగారు ఏం చేశారంట, అద్భుతమైన జ్ఞానులు సమర్థత కలిగిన సర్వసమర్థులు కలియుగానికి ఓ నిర్వచనాన్ని ఇచ్చారు. కలియుగం అనగా ఆధ్యాత్మికత యొక్క అవగాహన పూర్తిగా రచించిపోతుంది. ఆధ్యాత్మిక కలుషితమైన కాలాన్ని కలియుగం అంటారు. తెలిసిన వారు చేయరు, చేయగలిగిన వారికి తెలియదు. ఆచరణ శూన్యమైన భక్తజనులు విరివిగా ఉంటారు. ఇది యుగధర్మం అంటూ చెప్పారనమాట. అంటే ఏంటి, కలియుగంలో మనుషులందరూ ఆ కలి మహాపురుషుడు ఆవహించడం వల్ల ఏమైతే ఆచరణ అన్నది కలియుగంలో శూన్యం అన్నమాట. అంటే బేగా ఆచరించరు. అంటే తెలిసిన వాళ్ళు ఏమిటి చేయలేరు, తెలిసిన వాళ్ళు చేయలేరు, మిగతా వాళ్ళకి ఏమొచ్చి తెలియదు, చేద్దామన్నా తెలియదు. అదంతా ఈ కలియుగ ధర్మం అలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏం చెప్పారంటే శ్లోకం చెప్పారు. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పారు. అంటే ఏంటి, గురు బ్రహ్మ అంటే గురువు బ్రహ్మజ్ఞాని, అన్నీ తెలిసినవాడు. భూత భవిష్యత్ వర్తమానాలే కాదు, ఏది ఎప్పుడు ఎవరికి ఎంత వరకు చెప్పాలో చక్కగా తెలియసినటువంటి విద్వాంసుడు. అన్నీ తెలుసు గురువుకి. బ్రహ్మ యొక్క భార్య సరస్వతి, బ్రహ్మ యొక్క శక్తి సరస్వతి. సరసముగా సరస్వతి అంటే ఇక్కడ సరసవతి, వతి అంటే మాటలు, సరసంగా మాట్లాడు, సరసంగా చక్కగా అమృతధారలను తన వాక్కులో చిలికింపగలరు. అంటే సరస్వతి అంటే అదే అన్నమాట. వాక్ అన్నది చాలా శుద్ధంగా సరసంగా ఉంటుందన్నమాట. అంతేగాక ఏంటి, తను చెప్తున్న అంశాలన్నింటినీ కూడా సరస్వతి మాత వింటున్న పాత్రత కలిగిన శిష్యులకి ఎంతవరకు అర్థమైందో కూడా గ్రహించగలడు. గురువు అన్నవాడు ఆ రకంగా ఉంటాడు. అర్థం కానివి అర్థమయ్యేలా చేయగలడు. గురు బ్రహ్మ అన్నదానికి అర్థం అదనమాట. అంటే గురువు బ్రహ్మదేవునితో సమానము. ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా అర్థమయ్యేటట్టు శిష్యులకు చెప్పేవాడు గురు బ్రహ్మ లాంటి గురువే. అంతటి అద్భుతమైన సర్వజ్ఞత్వం కలిగిన బ్రహ్మ విధులకు కలియుగమందు సామాన్య జీవితం గడుపుతున్నట్టు మన బోటి వారికి ఎవరెవరికి ఎంత సామర్థ్యం ఉందో తెలియకపోతే ఎలాగా అని చెప్తున్నారు. అంటే ఏంటి, బ్రహ్మజ్ఞానులకి మంచి సామర్థ్యం ఉంటుంది, మన బోటి వారికి ఏమీ తెలియదు. ఈ కలియుగంలో అలాంటి వాళ్ళందరూ ఉంటారు. అలాంటి బ్రహ్మజ్ఞానులు మనం అర్థం చేసుకోకపోతే ఎలాగా అని అంటున్నారు. ఆధ్యాత్మిక రథం ఆధ్యాత్మిక అవగాహన లోపంతో ఉండడం, అవకతవకలలో గోతుల్లో పడి మొత్తానికి కలియుగంలో ఆధ్యాత్మిక అన్నది చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఎక్కువగా ఉన్న వాళ్ళకేమో ఎలా చేయాలో తెలియదు అని మొత్తానికి ఈ ఆధ్యాత్మిక విద్య అన్నది చాలా తక్కువగా ఉంటుంది కలియుగంలో అని చెప్పారు. మేడం బ్లవటిస్కి మాత్రం రచించిన సీక్రెట్ డాక్ట్రిన్ అనే బుక్ తప్పక చదవండి. అలాగే యోగి అరవిందులు రాసిన సావిత్రి బుక్ కూడా తప్పకుండా చదవాలి. అంతా కూడా ఓన్లీ శ్వాస గురించే. యోగి అరవిందులు ఈ పుస్తకం సావిత్రి బుక్ రాయడానికి ఇంచుమించు ఎన్నో సంవత్సరాలు, 49 సంవత్సరాలు అట, 49 సంవత్సరాలు మిక్కిలి శ్రమపడ్డారంట ఈ బుక్ రాయడానికి. ప్రతి సంవత్సరం ఆ గ్రంథమందు మార్పులు చేర్పులు చేస్తూ మెరుగులు దిద్దుతూ 49 ఏళ్ల పాటు ముస్తాబు చేశారంట ఆ బుక్ని. చూడండి, 50 years, ఇంచుమించు 50 years ఆ బుక్తో కష్టపడ్డారనమాట. ప్రతి సంవత్సరం ఆ బుక్లో మార్పులు చేస్తూ వచ్చారు. అలాంటి సావిత్రిని చదవండి.
సత్యవంతుని చిరంజీవిగా మలుచుకున్న సావిత్రి ఈ శ్వాస సాధన చేసింది. భగవద్గీత చదవండి. ముఖ్యంగా 4, 8, 15 అధ్యాయాలు చదవండి. రామాయణం చదవండి. సూర్యకిరణ విజ్ఞానం అది. మన కుడి నాసిక ద్వారా లోపలికి వెళ్ళిన శ్వాస ఎలా ప్రయాణిస్తుందో దానిలో చెప్పబడింది. అందులో వాల్మీకి మహర్షి మన కొరకు 7 దీక్షలు ఇవ్వదలిసి నిక్షిప్తపరిచినాడు. భారతం చదవండి. దానిలో 18 దీక్షలు ఉన్నాయి. భగవద్గీతలో 18 దీక్షలు ఉన్నాయి. ఇలా పరిపరి విధాల పసిపిల్లలకు నచ్చజెప్పినట్లు నచ్చజెప్పుతున్నారు. చివరకు సందర్భంలో కనీసం వాటిని కొని ఇళ్లల్లో మీతో పాటే ఉంచుకోండి అని చెప్తున్న మహితాత్ములకు అల్పులమైన మనం చేయవలసిందల్లా మనస్ఫూర్తిగా శక్తివంచన లేకుండా కుంటి సాకులు వెతుక్కోకుండా చెప్పింది చేయడానికి ప్రయత్నించడమే. అంటే ఏంటి? మన ఆధ్యాత్మికత, మన ప్రాచీన భారత నాగరికత అంతా కూడా శ్వాస మీద ఆధారపడి ఉంది. రామాయణ, మహాభారత, భాగవతాలేంటి అన్నీ కూడా శ్వాస మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఆ బుక్స్ని కనీసం చదవండి, మీ ఇళ్ళల్లో అయినా పెట్టుకోండి అని చెప్తున్నారన్నమాట. మిమ్మల్ని మీరు ఆ గురువుకి సమర్పణ చేసుకోండి. ఇక్కడ ఏదైనా సరే గురువుకి సరెండర్నెస్ ఏంటి, సమర్పణాభావం ఏంటి అంటే ఆత్మనివేదన, మనం పూర్తిగా సమర్పించుకోవాలి. అలాంటి సమర్పణాభావం ఉంటేనే మనకి ఏదైనా గురువులు మనకు సూచిస్తారు. ఈ సమర్పణ ఎలాగో మాకు తెలియడం లేదు, చేత కావడం లేదని చాలామంది గురుదేవులను అడుగుతుంటారు. మీకు చేత కాకపోవడం ఏంటి? అసలు మీరే కాదు, ప్రతి విద్యార్థి పాఠశాలకు వెళ్ళి తన తరగతిలో అంటే క్లాసులో అనమాట ఉపాధ్యాయుని ముందు కూర్చొని సంవత్సరాల తరబడి చేస్తున్నది అదే. మీకు తెలిసినా తెలియదని అబద్ధం చెప్తున్నారు అంటే చిరునవ్వుతో ఇంకా ఇలా చెప్పారు. సమర్పణ భావన అంటే శ్రద్ధ, ఏకాగ్రతతో ఒకే పనిని చేసుకోవడం, పూర్తిగా దాని మీద డిపెండ్ అయిపోవడం అనమాట. అది తప్పించుకోవట్లేదు. మనం స్కూల్కి వెళ్తాం, చదువుకుంటాం, చదువులు ఎలా చదువుతాము? ఈ క్లాస్ పాస్ అయితే ఇంకో క్లాస్లోకి వెళ్తాం, నెక్స్ట్ ఇంకో క్లాస్లోకి వెళ్తాం. అలాగే పూర్తిగా మనల్ని మనం అందులో పూర్తిగా ఉంచుకుంటాం, నిమిడీకృతం చేసుకుంటాం అనమాట. ఆ రకంగా మనం చదువుకోవాలి పూర్తిగాను. అందుకే మన స్కూళ్ళు, కాలేజీలు ఒకదాని తర్వాత ఒకటి ఎలా చదువుకున్నాం? పూర్తి సమర్పణ భావం అంటే చదువు మీద ఇంట్రెస్ట్, అంటే ఆసక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, ఏకాగ్రత ఉండాలన్నమాట. పిల్లవాడు పాఠం వింటున్నంతసేపు వాడి చెవులు గురువు మాటలే వింటూ ఉంటాయి, చూపు గురువు మీదే ఉంటుంది. ఆ ఉపాధ్యాయుడు చెప్పబోయే పాఠం మీద మనసుంచి అనేక విషయాలు నేర్చుకుంటాడు. అంతే కదా. సమర్పణ అంటే అది పూర్తిగా ఏకాగ్రంగా ఒకే విషయం మీద ఉంచుకోవడం, శ్రద్ధగా ఉంచుకోవడం, ఏకాగ్రతతో శ్రద్ధతో అభ్యాసం చేస్తే, ఓర్పుగా అభ్యాసం చేస్తే అదే సమర్పణ భావం అన్నమాట. ఎల్కేజీ పిల్లవాడికి అది చేతనైనప్పుడు మీకెందుకు చేత కాదు? పిల్లవాడి కన్నా ఇంకా గొప్పగా మీరు చేయగలుగుతారు కదా. ఎటొచ్చి తీవ్రమైన ఆకాంక్ష ఉండాలి, అంటే వేడి ఉండాలి అని చెప్తున్నారు. అంటే ఏంటి? మన పూర్తిగా నేను ఎలాగైనా చెయ్యాలి, ఈ ఆధ్యాత్మిక అన్నది నేర్చుకోవాలి, ఈ శ్వాస మీద ధ్యాస అన్నది నేర్చుకోవాలి అన్న అకుంఠిత దీక్ష అన్నది బాగా ఉండాలి. మనకు ఒక డిజైర్ ఎలా ఉండాలి? డెడ్లీ డిజైర్ పూర్తిగా దాని మీద ఉండాలి. నేను ఎలాగైనా నేర్చుకోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టి ఇది ఏకాగ్రతగా పెట్టి ఇది నేర్చుకోవాలి అన్న విషయం తెలుసుకోవాలన్నమాట. అంటే అదే తీవ్రమైన ఆకాంక్ష ఉండాలి, ఎరుకను పెంచుకోవాలి, సహనం ఉండాలి, శ్రద్ధ సబూరి అని చెప్తారు కదా బాబా గారు. ఆ శ్రద్ధ సబూరి అన్నది ఉండాలి అన్నమాట. కొత్త వంటకాన్ని పుస్తకంలో చూసి చేయడం మొదలుపెట్టిందట ఒక ఆవిడ. పొయ్యి మీద బాణలు పెట్టు, నూనె వెయ్యి, తిరగమూత గింజలు వెయ్యి, తిరగమూత గింజలు అంటే తాలింపు గింజలు వెయ్యి, గరిటతో ఒకసారి తిప్పు, కాసేపటికి అవి ఎర్రగా వేగి మంచి వాసన వస్తుంది అని పుస్తకంలో ఉందట. అంతవరకు బాగానే ఉంది. తరువాత ఎంతసేపు ఎదురు చూసినా వాసన రావడం లేదు. చీచి, పుస్తకంలో అంతా ఎన్ని తప్పులే రాశారు అని అనుకుంటూ పుస్తకాన్ని ఓ మూలకి విసిరికొట్టిందంట. అది సరైందేనా? పాపం పుస్తకం రాసిన ఆవిడ కొత్త వంటకాలు తినాలనుకునే వాళ్ళకి పొయ్యి వెలిగించుకోండి అని కూడా చెప్పాలా? అంటే మనం స్టవ్ వెలిగించాలి, దాని మీద బాణలు పెట్టాలి, నూనె పొయ్యాలి, నూనె కాగిన తర్వాత పోపు సామాన్లు వేయాలి, అప్పుడు అవి వేగుతాయి. సో ఈ ప్రాసెస్ అంతా కామనే, మనకు తెలిసిందే కదా అనేసి ఆవిడ చెప్పలేదు. అయినా కూడా అవన్నీ చెప్పాలంటే అవ్వదు కదా. అందుకని అవన్నీ వాళ్ళకి తెలిసి ఉంటాయిలే అని ఆవిడ అనుకుందనమాట. అలాగే మనం కూడా
కొన్ని కొన్ని విషయాలు అన్నీ పూర్తిగా చెప్పవసరం లేదు. ధ్యానం చెయ్యండి, ధ్యానం ఎలా చేయాలని చెప్తే దాన్ని అభ్యాసం చేస్తే మనకు వస్తుంది, లేకపోతే మనకు రాదనమాట. కాబట్టి మనకి పూర్తిగా దాని మీద ఇంట్రెస్ట్, ఆకాంక్ష అన్నది పూర్తిగా రావాలి. ఆకాంక్ష అన్నది పూర్తిగా వస్తేనే మనం ఏమైనా చెయ్యగలమని చెప్తున్నాం అనమాట. శ్వాస మనతో పాటే పుట్టి క్షణం కూడా విడిచిపెట్టకుండా మన చుట్టూతోనే ఉంటుంది శ్వాస ఎప్పుడు కూడా. శ్వాస ఉంటే శవం, శ్వాస లేకపోతే శవం అన్నారు కదా. మన పుట్టిన దగ్గర నుంచి మనతో పాటు ఉండేదే శ్వాస అనమాట. అది ఎప్పుడు నిత్య నూతనంగా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అనమాట. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి శ్వాస తీసుకున్నా ఒక క్షణం మానిస్తే ఏమైపోద్ది అనుకోవడానికి లేదనమాట. అది ఎప్పుడు ఉంటానే ఉంటుంది. అలాగే మన శ్వాసని బిగబెట్టి సెలవు ఉండిపోయి అనుకోండి, ఎంతసేపు ఉంటాం? 2 నిమిషాల కన్నా ఎక్కువ ఉండలేము అనమాట. అలాగే ఎప్పటి నుంచో మనల్ని ఈ శ్వాస అన్నది మన పుట్టిన దగ్గర నుంచి మనతో పాటు తోడుగానే ఉన్నది శ్వాస ఎప్పుడూను. అలాగే మనతో పాటు ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. అటువంటి శ్వాసని మనం ఏం చేస్తున్నాం? దాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చామన్నమాట. కాకపోతే ఋషులు అందించిన ఈ శాశ్వత సత్యాలకి వంకలు పెట్టే స్థితికి ఈరోజు వచ్చేసాం మనం. చెప్పారులే, ఏ పురాణాల్లో చెప్పారు, ఈ శ్వాస గురించి ఏం చెప్పారు అనుకుంటున్నా. కాకపోతే ఆ శ్వాస ఎప్పుడూ కూడా మనం గమనించాలి అన్న విషయం మనకి తెలియలేదన్నమాట. స్తోత్రపారాయణ, గురుచరిత్ర పారాయణ వంటి అమోఘప్రత కార్యక్రమాలలో ఫలశ్రుతి అందు పేర్కొన్న ఫలితాలు ఆశించినంతగా కనిపించకపోవడానికి కారణం ఇదేనని స్పష్టంగా తెలియజేశారు. ఇప్పుడు ఏదైనా పుస్తకం ఉందనుకోండి, ఈ లలితా సహస్రనామం అనేయండి, విష్ణు సహస్రనామం అనేయండి, మొత్తానికి ఏదైనా దేవుని పుస్తకంలో లాస్ట్ని ఫలశ్రుతి అని ఉంటుంది. అంటే ఏంటి? ఈ పూజ ఈ రకంగా చేస్తే దీని ఫలితాలు ఎలాగా ఉంటాయి, కుటుంబం అంతా బాగుంటుంది, ధనధాన్యాలు వస్తాయి, భోగభాగ్యాలు వస్తాయి అని ఫలశ్రుతిలో ఉంటుంది. కాకపోతే అందులో చెప్పినట్టు మనం చెయ్యాలి. అందులో అంతా పూర్తిగా శ్వాస గురించే చెప్తారు. ఏ పురాణాలు చెప్పినా శ్వాస గురించే ఉంటాయి. కాకపోతే అవన్నీ మనం సరిగా ఆచరించట్లేదన్నమాట. అసలు మొత్తం ఆధ్యాత్మిక జగత్తుకి మూలాధారం ఈ శ్వాసే. అంతే కదా, ఆధ్యాత్మికతకి అవసరం ఈ శ్వాస అన్నమాట, మూలం ఈ శ్వాస. ఉదాహరణకి ఏ నుండి జెడ్ వరకు ఉన్న 26 అక్షరాలను ఉపయోగించుకొని కొన్ని లక్షల కోట్ల పుస్తకాలు ముద్రించబడుతున్నాయి. ప్రతి పుస్తకం వేరు అయినా సరే ఉన్న ఈ 26 అక్షరాలను ఉపయోగించి వ్రాసినవే కదా. అంతే కదా, మనం ఏ బుక్ చదివినా సరే ఏ టు జెడ్ అన్ని అక్షరాలు ఉంటాయి. అలాగే తెలుగు బుక్స్ తీసుకున్నా అమ్మహ అయ్యే ఉంటాయి. మొత్తానికి అన్ని 26 అక్షరాల్లోనే మొత్తం అంతా ఉందన్నమాట. అలాగే మన శ్వాస కూడా అన్ని పుస్తకంలో ఇన్ని వాక్యాలు రాసుకుంటున్నా, ఇన్ని రకాల పదాలు చదువుతున్నా, అవన్నీ కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి కదా. ఆ నుంచి క్ష వరకు ఉన్నాయి కదా. అలాగే మన శ్వాస అన్నది మన దగ్గర ఉంటే మట్టుకు ప్రతీది కూడా శ్వాసని ఎలా ఉపయోగించుకోవాలి, శ్వాస మీదే మనం ఆధారపడి ఉంది. ప్రతి పుస్తకం వేరువేరైనా అందులో ఉన్నవన్నీ కూడా ఈ అక్షరాలను ఉపయోగించే మిగతావన్నీ వస్తాయి. అలాగే శ్వాస అనే గాయత్రి శక్తి ద్వారానే ప్రకృతిలోని ఉన్న 24 తత్వాలు కూడా ఒక దగ్గర ఉంటాయి. అప్పుడు 24 తత్వాలని మనం సాధించగలము అని చెప్తున్నారనమాట. ఆ 24 తత్వాలని ఏంటో అని తర్వాత ఇంకా ముందుకు వస్తాయి అన్నమాట. అలాగా శ్వాసను కనుక మనం పట్టుకుంటూ ఉంటే మటుకు గాయత్రి మంత్రంలో మనకి 24 అక్షరాలు ఉంటాయి కదా. ఓం భూర్భువ స్వహ తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ అని అంటారు. కేవలం 24 అక్షరాలు కూర్పుతోనే ఈ గాయత్రి మంత్రం ఉచ్చరిస్తే సరిపోదన్నమాట. గాయత్రి మంత్రం కాదు, అది కూడా గాయత్రి, జస్ట్ మంత్రం కూడా గాయత్రియే. కాకపోతే అందులో మనం ఒక్కొక్క అక్షరానికి ఏంటి ఉన్నాయి, ఒక్కొక్క 24 తత్వాలకి సంబంధించినవి అన్నీ అందులో ఉంటాయన్నమాట. మనం తీసుకునే శ్వాస, ఆ శ్వాస మీద గాయత్రి మంత్రం మనకి ఆధారపడి ఉంది. గయాంత్ర అయితే ఇది గాయత్రి అంటారు. అంటే గయాన్ని అంటే పోయామన్నమాట. పోయేవేంటి ఇక్కడ? ప్రాణాలు. ఆ ప్రాణాలని మనలోనే ఉంచేటట్టు చేసేది గాయత్రి. ఎప్పుడు ఇది చేస్తుంది? అలాగా మన శ్వాసని మనం గమనిస్తే, మన గాయత్రి అంటే గయాన్ని అంటే పోయే మన ప్రాణశక్తిని మనం గమనిస్తూ ఉంటే మటుకు అది శ్వాస రూపంలో మనలోనికి ఉంటుంది. అదే గాయత్రి. మనలో నిరంతరం కూడా అజపా గాయత్రి అన్నది అలా జరుగుతూనే ఉంటుంది. ఆ జప అంటే మనకు జపం లేకుండా మనకి సోహం తీసుకున్నా సరే, మనం గాలి ఎక్సలేషన్ ఇన్హలేషన్ తీసుకున్నా సరే, ఎలా తీసుకున్నా సరే
ఈ అజపా గాయత్రి రూపంలో నిరంతరం శ్వాస అన్నది మనలోకి ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఈ గాయత్రి పరివార్ బుక్లో మనకి ఎప్పుడు శ్వాస గురించే ఉంటుంది. ఈ శ్వాసను ఎలా ఉపయోగించుకోవాలి అన్న విషయం మనం పూర్తిగా ఈ బుక్స్ అన్నిటి ద్వారా కలిపి అన్ని బుక్స్లోని తెలుసుకుందామండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.